శివనారాయణ ఇంటికైతే ఇంకా స్వామీజీ వస్తాడు. ఇంకా వచ్చిన తర్వాత మీరు ముందుగానే చెప్పినట్టు ప్రమాదం రాబోతుంది అంటే అది నా కోడల రూపంలోని ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాలేదు అంటే, లేదు తన ఆరోగ్య పరిస్థితి కూడా అన్నీ కుదుట పడతాయి అని చెప్పని ఇంకా స్వామీజీ అంటాడు. దీప తన పుట్టిని తన పుట్టింట్లోనే జరుపుకోవాలి అంటే ఇంక వెంటనే పారిపోవటం అయితే, అయినా అమ్మ నాన్న బ్రతుకున్నారో లేదో కూడా తెలీదు. అలాంటప్పుడు తను ఎలా వెళ్ళి అక్కడ ఉంటుంది అని చెప్పనంటే, లేదమ్మా అన్నీ తెలుస్తాయి అని చెప్పి అనంగానే, ఇంక పారిజాతంకైతే అసలు విషయం తెలీదు కదా! అందుకని గొంతులో ఇంకా పడ్డట్టయితే ఇంక జోష్నాకైతే ఉంటుందనమాట. ఇంక ఎలా తెలుస్తుంది అంటే నిజంగానే దీప మా అమ్మ కూతురు అని చెప్పని తెలిసిపోతుందా అని చెప్పని టెన్షన్ పెడుతుంటుంది. కార్తీక్ అయితే మాత్రం ఆ మాట సంతోషించిన ఇంక స్వామీజీ అయితే ఇంక నేను వెళ్తున్నాను, అన్నీ సర్దుకుంటాయి, ఆ దేవుడి మీద భారం వేసి ముందుకు నడవండి అని చెప్పనని, ముఖ్యంగా సుమిత్ర నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది, భయపడొద్దు, అలాగే దీపనైతే నీ కడుపులో బిడ్డ జాగ్రత్త అమ్మా అని చెప్పని అంటాడు. ఇంకా అలా చెప్పేసరికి ఇంక దీపకైతే ఆందోళన మొదలవుతుంది. ఇంకా తనైతే ఇంక చెప్పేసి అలా వెళ్ళిపోయిన తర్వాత ఇంక శివనారాయణ కూడా స్వామీజీ చెప్పినట్టు నువ్వు నీ కడుపులో బిడ్డని జాగ్రత్తగా చూసుకో అమ్మా అని చెప్పని ఇంకా శివనారాయణ కూడా అయితే దీపతో అంటాడు. ఇంకా జోష్ననైతే ఇంకా రిపోర్ట్స్ బ్లడ్ శాంపిల్స్ అన్నీ ఇచ్చేసావా జోష్న అంటే, ఇచ్చేసాను తాతయ్య, రిపోర్ట్స్ అన్నీ ఫోన్ చేస్తానన్నారు అంటే, ఇంక వెంటనే దశరథ్ కదా ఫోన్ చేసి వెంటనే ముందు కనుక్కో, ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయితే అంత మంచిది కదా మనకు అని చెప్పనని. ఇంక దీప అలాగే అందరూ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే మాత్రం సంతోషిస్తాడు. తాతయ్య కరెక్ట్గా చెప్పాడు ఆ స్వామీజీ, ఇప్పుడు అసలు మనవరాలు బయటపడే రోజు దగ్గరలోనే ఉన్నట్టుంది అని చెప్పి అనేటప్పటికీ ఇంకా అంత మంచిగా జరగాలని స్వామీజీ కూడా అనేసి వెళ్తాడు.